సారు ఎట్ట సంగతి ఈ జాతర ఏందన్నట్టు ఇవాళ ఎటువంటి మనుషులు వచ్చిర్రు ఎటువంటి సమస్యల మీద వచ్చిర్రు ఎప్పటి నుంచి ఈ జాతర నడుస్తుంది ఎందుకు ఇట్లా మీకు మనసులో పుట్టింది అడుగు అన్నీ అయితేనే ఉంటాయి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరన్నా పెట్టిర్రు ఇట్లా ఏం చెప్తానే ఉంది పిల్లగా తెలంగాణలో ఆదిలాబాద్ లో అతిపెద్ద జాతర అంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన అడుగు ఇది ప్రజా దర్బారు. నేను అమెరికాలో ఉండంగానే ప్రజల సమస్యలు ఒక్కచోటికి తీసుకొచ్చి వాటిని క్రోడీకరించి ఆధునిక టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీకి జత చేసి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ లేదంటే వాళ్ళ చిన్న నాలా సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ చిన్న చిన్న ఊర్లలో కానీ వార్డులలో కానీ ఉన్న సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించాలంటే ప్రజా దర్బారు అని దీనికి నామకరణం చేసినాం. పూర్వకాలంలో రాచరికం ఉన్నప్పుడు రాజదర్బార్ అనేవాళ్ళు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజల చేత ప్రజల కోసం పనిచేసేదే ప్రభుత్వం కాబట్టి దీనికి ప్రజా దర్బారు అని పెట్టినాము.